సో గైస్ యాజ్ యూ సా GT650 దీనికి యాక్చువల్ మేము కంపారిజన్ లాగా చేయట్లేదు, అది తోపా ఇది తోపా అని చెప్పేసి. దానికి దాని ఓన్ క్లాస్ ఉంది, దీనికి ఓన్ క్లాస్ ఉంది. అండ్ లుక్స్ వైజ్ ఒక బండిని తీసుకొని దాన్ని ఏమైనా మాడిఫై చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏదో బైక్ తీసుకొచ్చిన, నా టేస్ట్ ప్రకారం చేసుకోవాలి, నేను చాలా మోడ్ చేసుకోవాలంటే GT ఇస్ ద వే టు గో. ఎందుకంటే మీరు ఒకసారి GT650 కొంటే చూడండి, సింగిల్ సీట్ చేసుకోవచ్చు, ఎగ్జాస్ట్ మీకు రకరకాల ఎగ్జాస్ట్లు ఉంటాయి, ట్యాంకులు మార్చుకోవచ్చు. మీరు లిటరలీ GTలో ఏ పార్టీని ఇలా తీసి మళ్ళీ అసెంబుల్ చేసుకోవచ్చు, అలా రకరకాల పార్ట్స్ దొరుకుతాయి మీకు. బట్ వేరే ఏప్రిల్లో మీకు ఏం దొరికి సావదు. లిటరలీ దీనికి ఎగ్జాస్ట్ కొనాలన్నా 90,000, ఏదన్నా ఎక్స్పెన్సివే. ప్లస్ దీనికి ప్రస్తుతానికి మార్కెట్లో కూడా అంత రాలేదు, బికాజ్ ఇట్స్ న్యూ బైక్. మార్కెట్లో కూడా దీనికి తగిన అన్ని గణం లేవు. అండ్ మనం ఇప్పుడు ఒక ట్విస్ట్ చేద్దాం, ఒకసారి దీన్ని ఎకో మోడ్లో పెట్టేసి దాంతో రేస్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో అని చెప్పేసి. అండ్ చాలా మంది GT650 ఫాస్టర్ అని అంటుండే. సో యాజ్ యూ గైస్ సా, ఏప్రిల్ ఇస్ ది ఫాస్టెస్ట్. అండ్ ఈవెన్ మన బ్రో కూడా చెప్తుండే GT ఓడిపోతుంది ఎట్లయినా అని చెప్పేసి, బికాస్ హీ నోస్ హిస్ బైక్, హీ నోస్ బెటర్ దెన్ మీ. ఆ GT ఏం క్యాపబుల్, అదేం చేయగలుగుతుందో అని చెప్పేసి తను డైరెక్ట్ రేస్ ట్యాగ్ రేస్ స్టార్ట్ అవ్వకముందే చెప్పేశాడు దట్ ఇట్ విల్ లూజ్ అని చెప్పేసి. బట్ మీకు స్పోర్ట్స్ మోడ్లో ఆబ్వియస్లీ కొద్దిగా లీడ్, ప్లస్ ఏరోడైనమిక్స్ కూడా ఇది సూపర్ స్పోర్ట్ కాబట్టి ఫేరింగ్స్ అండ్ లైట్ వెయిట్. ఆ బైక్ కూడా అరౌండ్ 190 kgs ఆర్ అబౌవ్ ఉండొచ్చు. దిస్ ఈస్ ఫ్రీకింగ్ క్రేజీ. ఎకో మోడ్ బ్రో, నేను అది కూడా ఒక హ్యాండ్ వదిలేసిన. ఎకో మోడ్లో దిస్ థింగ్ స్పోక్స్ GT650.